హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సత్యాని. ఈరోజు నేను క్యాబేజీ కూర అండి. ఇది మేము క్యాబేజీ లాగా చేసుకుంటాం. ముందుగా తాలింపు మినపప్పు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు తాలింపు పెట్టుకోండి. అందులో వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. నూనె వేసుకొని వేగాక మనం వెజిటబుల్ మన దగ్గర ఏముంటాయండి, మన దగ్గర చిక్కుడుకాయలు, బీన్స్, బీన్స్ ముందుగా అల్లం చెదగొట్టేసుకోండి. అందులోనే చిక్కుడుకాయ ముక్కలు వేసుకోండి. తర్వాత బీన్స్ వేసుకోండి. అంటే ఉల్లిపాయ, శనివారం అని ఉల్లిపాయ తినకూడదని మేము వేసుకోలేదండి. ఉల్లిపాయ కావాలంటే ఉల్లిపాయ వేసుకోవచ్చు మీరు. బంగాళదుంపలు వేసుకొని ఇవి ఒకసారి వేగాలండి. ఇది బాగా వేగాక అందులో టమాటాలు వేసుకోవాలి. టమాటా ఉల్లిపాయ లేనిది ఏ కూర అవ్వట్లేదండి. ఇప్పుడు టమాటా వేసుకున్నాక అందులోని క్యాబేజీ కూడా వేసుకోవాలి. క్యాబేజీ వేసుకొని అంటే ఇది చాలా బాగుంటుందండి కూర. మీకు అందులోనే టేస్ట్కి తగ్గ ఉప్పు, పసుపు, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని అందులోనే మీరు టేస్ట్ తగ్గ కూడా కారం కూడా వేసుకోవచ్చండి. నేనైతే పచ్చిమిరపకాయలు కారం వేసుకున్నాను. ఇలాగే వేసుకొని బాగా కలుపుకోవాలి. మీరు పచ్చిమిరపకాయ ముక్కలన్నా వేసుకోవచ్చు. నేను పచ్చిమిరపకాయలు కారం వేసుకున్నాను. లేకపోతే మామూలు ఎర్ర కారం అన్న వేసుకోవచ్చు. మీరు ఏది వేసుకున్నా బాగుంటుందండి. కమ్మగా ఉంటుంది కూర. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా బాగా కలిపేసుకోవాలండి. కిందకి మీదకి మొత్తం అన్నీ వేసాం కదా, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసాం కాబట్టి, ఉప్పు కారం అన్నీ వేసాం కాబట్టి బాగా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలండి. మనం కొద్దిగా పెరుగు వేసుకోవాలి. మనం ఒక స్పూన్ పెరుగు వేసుకొని బాగా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక విజిల్ వస్తే సరిపోతుందండి. 1-2 విజిల్స్ వచ్చినా సరిపోతుంది. అంటే మళ్ళీ ముద్ద అయిపోకుండా వండుకోవాలండి. కూర ముద్ద అవ్వకుండా ఉంటుంది కాబట్టి ఒక విజిల్ వచ్చాక ఆపేసుకొని ఇలా మళ్ళీ కిందకి మీదకి కలుపుకొని చల్లారాక విజిల్ వచ్చాక కుక్కర్ చల్లారాక ఇలాగా మూత తీసుకొని ఇలా కలుపుకోవాలండి. మనం కలుపుకొని ఇందులో కొద్దిగా పొడి, మన దగ్గర ఏ పొడి, నువ్వుల పొడి ఉన్నా వేసుకోవచ్చండి. పలుకుల పొడి ఉంటుంది కదా, చెలక్కాయ పలుకుల పొడి చేసుకొని ఉంచుకుంటాం కదా, అది కూడా వేసుకోవచ్చు. చెలక్కాయ పలుకులు అవి వేయించేసి నువ్వుపప్పు, కారం కలిపేసిన పొడి వేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఎంతో టేస్టీ అయినా క్యాబేజీ కూర రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ. బాయ్.